హాయ్ అండి. నేను కొండపిండి కూర చేశాను. అది ఎలా చేసానో చూపిస్తానండి. కొండపిండి ఆకు ఇలా ఉంటుంది. మనకి కూరగాయలు అమ్మేవాళ్ళ దగ్గర దొరుకుద్దండి. ఆకుకూరలు అమ్మేవాళ్ళ దగ్గర అప్పుడప్పుడు తెస్తుంటారు వాళ్ళు కూడా. దొరికినప్పుడు ఎవరైనా తీసుకుని ఇది వండుకోవచ్చండి. హెల్త్కి మంచిది. ఎక్కడైనా స్టోన్స్ అలాంటివి ఉంటే కరిగిపోతాయి. కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోతాయని ప్రత్యేకించి తెచ్చుకుని తింటారు చాలామంది. కరిగిపోతాయి అనేసి. ఇవాళ పువ్వులు కూడా వేసేసుకోవచ్చండి. మాకు ఫస్ట్లో తెలియక ఆకులు ఒకటే వండేదాన్ని నేను. పువ్వులు పడేసేవాళ్ళము. కానీ పువ్వులు కూడా వేసుకోవచ్చని తెలిసిన తర్వాత అవి కూడా వేస్తున్నా అండి. ఆకుల్లో అయితే ఏమైతే ఉంటాయో పువ్వుల్లో కూడా అదే ఉంటుందంట. అందుకని ఆకు చాలా ముదురుదైతే అండి చాలా తక్కువ ఆకు ఉంటుంది, పువ్వులే ఎక్కువ ఉంటాయి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆకు కడగాలండి 2-3 సార్లు. 2 సార్లు అలా కడిగితే సరిపోద్ది. ఈ కొండపిండి కూరని ఎప్పుడైనా మీకు మార్కెట్లో కనిపిస్తే తెచ్చుకుని వండుకోండి. చాలా కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారండి. పిల్లలు కూడా తింటారు. అంత బాగుంటుంది ఇది. బాగోకుండా అయితే ఏముండదు. మనం చింతపండు అవి ఏమీ వేయక్కర్లేదు. పొడిపప్పు కింద వండుకుంటే బాగుంటుందండి. 1 కప్పు పప్పుకి 3 కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను. కందిపప్పు కూడా బాగా కడిగి 2-3 సార్లు అండి. ఈ కొండపిండి కూర చిన్నగా కట్ చేసుకున్నానండి నేను. అక్కడక్కడ ముదిరాకులు కూడా ఉంటాయి కాబట్టి సన్నగా కట్ చేశాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పప్పు అండి 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు పోసాను కదా, స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంకా టైం ఉంటే పొద్దుటే ముందే నానబెట్టుకుంటే ఇంకా బాగా ఉడుకుద్దండి. అలా పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలాంటి కొద్దిగా ఉడికిందని ఎక్కువ అవసరం లేదండి. ఒక పొంగు కింద వచ్చినప్పుడు లేకపోతే ఒక పావు వంతు ఉడికినప్పుడు ఇవి వేసేసుకోవాలి. తెలుస్తుంది కదా మనకి కొద్దిగా ఉడికింది అన్న తర్వాత ఈ ఆకు వేసేసుకోవాలి. ఫస్టే వేసి పెట్టేసుకున్నా పర్లేదండి. మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒకసారి మూత తీసుకునండి, కలిపి చూసుకుంటుండాలి. సిమ్లోనే పెట్టి ఉడికించాలండి. హై పెట్టేస్తే ఈ నీళ్లు సరిపోవు అసలు. 1కి 3 కప్పులు నీళ్లు పోసాం కాబట్టి మనం పొడిపప్పు కింద ఉడకాలి. ఇంకా సిమ్లోనే పెట్టుకోవాలండి. 1 పావు స్పూన్ పసుపు, 1 స్పూను కారం వేసాను. ఎందుకంటే కారం ఎక్కువ వేసుకుంటే అండి పప్పు తినలేము. అందుకని చూసుకుని తక్కువ వేసుకోవాలి. ఎక్కువ మనం ఆకు పొట్టలోకి వెళ్తుంది అన్నమాట, ఎక్కువ తినగలుగుతాం. అందుకని నేను చాలా తక్కువ కారం వేస్తాను అండి. ఇది ఎంతైనా తినొచ్చు అన్నమాట. వాటర్ అయిపోయిందని ఉడకదేమో అనుకోవద్దండి. ఇలా కలుపుకుని సిమ్లోనే పెట్టుకోవాలి. ఒకసారి కలిపేసి అది చక్కగా పప్పు ఇలా బద్ద కింద ఉడికిపోతుంది. మరి మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే అండి కొద్దిగా వేడి వాటర్ పోయాలండి. చల్లనీళ్ళు పోస్తే పప్పు ఉడకదు. పక్క స్టవ్లో కొన్ని వేడి వాటర్ పెట్టుకునండి. చిన్న కప్పుడని 1 అరకప్పు అలా పోస్తే ఇంక ఉడికిపోద్ది. ఉడకకపోతే మాట చెప్తున్నాను నేను. ఉడికిపోద్దండి 1కి 3 వేస్తే నీళ్ళు. ఎప్పుడైనా మూత పెట్టి ఉంచితేనే బాగా ఉడుకుద్దండి. నాకైతే పప్పు బాగా ఉడికిపోయింది మంచిగా. ఇంకా కొంచెం సేపు అలా మూత పెట్టేయాలి. మూత పెట్టేసాను. ఫస్ట్ ఉప్పు వేయలేదండి, నేను ఉడికిన తర్వాత ఉప్పు వేస్తాను. చూడండి పప్పు ఉడికిపోయింది. కొంచెం సేపు అలా మూత పెట్టేసండి.
ఒక 2-3 నిమిషాలు అలా మూత పెట్టేస్తే మగ్గిపోతుంది బాగా. ఇంకా కొంచెం ఉన్నది కూడా మగ్గిపోద్ది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. తక్కువే పడుతుందండి ఉప్పు, చూసుకుని వేసుకోవాలి. ఈ పప్పు మంచిగా వెల్లుల్లిపాయతో తాలింపు పెట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని తాలింపు పెట్టుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా పక్కకు పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి నేను పక్కకు పెట్టేసాను. తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు కొన్ని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అలా ఆవాలు వేసాను. అలాగే జీలకర్ర వేయాలి. ఫస్ట్ ఆవాలు వేయాలండి. ఆవాలు బాగా వేగితే బాగుంటుంది పప్పు కమ్మగా. అది ఎల్లుల్లిపాయలు బాగానే వేసుకోవచ్చు. కొన్ని ఎక్కువ వేసాయండి వెల్లుల్లిపాయలు. ఎండుమిర్చి వేసాను. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలతో కూడా కమ్మదనం వస్తుందండి, బాగుంటుంది పప్పు. మీరు కూడా ఎక్కడైనా మార్కెట్లో కనిపిస్తే తెచ్చుకోండి. ఆకుకూరలు తెచ్చే వాళ్ళకి చెప్తే అండి తెస్తారు వాళ్ళు. నా ఈ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. కరివేపాకు వేసుకుంటున్నాను అండి లాస్ట్లో. ఎప్పుడు వండుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే అండి మీకు కనిపిస్తే తెచ్చుకుని ఇలా వండుకుని చూడండి. చాలా కమ్మగా చాలా బాగుంటుంది టేస్ట్. బాగా వేగిన తర్వాత అండి పప్పులో వేసేసుకోవాలి అంతే. ఇలా పొడి పొడిగా ఉండాలండి. ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది అన్నమాట. మనం బియ్యపు రవ్వతో ఉప్మా చేసుకుంటాం చూడండి. ఉప్మా చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఇది. ఇలా పొడి పొడిగా రవ్వ ఉప్మా వస్తుంది. అలా ఇలా పొడి పొడిగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. చూడండి కొంచెం కూడా ఏం మాడలేదు, అడుగంటలేదు. మనం ఇలా కలుపుకుంటూ గరిటెతో ఇలా అడుగు అంటకుండా చూసుకుంటూ ఉండాలి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వెల్లుల్లిపాయలు కూడా మనకి హెల్త్కి, హార్ట్కి చాలా మంచిది. అందుకే వెల్లుల్లిపాయలు ఎక్కువే వేసుకుంటే తాలింపులో బాగుంటుందండి. అవి తినేయచ్చు. థ్యాంక్ యూ.